సినిమాల్లో సూపర్ స్టార్, ఇప్పుడు పొలిటికల్ పవర్ స్టార్. మెగా హీరోగా, పవర్ స్టార్ గా జనాలకు సుపరిచితుడు. సినీ నటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, జనసేనాని రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. 10 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న ఆయన తాజాగా 2024లో జరిగిన ఏపీ శాసనసభ ఎన్నికలలో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఏపీలో కూటమి భాగస్వామిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెరంగేటం చేసిన పవన్ కళ్యాణ్ 1998లో తొలి ప్రేమ సినిమాతో బంపర్ విక్టరీని అందుకున్నారు. అదే ఏడాది తొలి ప్రేమ మూవీ తెలుగు భాష ఉత్తమ సినిమాగా జాతీయ ఫిల్మ్ పురస్కారాన్ని పొందింది. అభిమానులు పవర్ స్టార్ గా పిలుచుకునే పవన్ కళ్యాణ్ 2012లో విడుదలైన గబ్బర్ సింగ్ సినిమాతో ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. అత్తారింటికి దారిది సినిమా అత్యధిక వసూలు సాధించిన తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది. అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై పవన్ సినిమాలు కూడా నిర్మించారు పవర్ స్టార్. ఇక ప్రజారాజ్యంలోని యువరాజ్యం అధినేతగా రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ 2009 ఎన్నికల నాటికి విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ పదవులు కోరుకోలేదు, ఎక్కడా పోటీ చేయలేదు. పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనమైన తర్వాత సైలెంట్ అయిపోయారు. కానీ ఆయనలోని రాజకీయ భావాలు కుదురుగా ఉండనీయలేదు. అందుకే జనసేన పార్టీని ప్రారంభించారు. అలా 2014లో వచ్చిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించారు. ఇప్పుడు రాజకీయాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సినిమాల్లో అది బిరుదు మాత్రమే, రాజకీయాల్లో మాత్రం నిజమైన పవర్ స్టార్. తాను ఎటువైపు ఉంటే అటువైపు పవర్ ఉంటుందని మరోసారి నిరూపించారు పవన్ కళ్యాణ్. తాను మొదట ఓడిపోయినా రెండోసారి పవర్ఫుల్ విక్టరీ సాధించారు. అనుకోకుండా సినిమాలోకి వచ్చినా రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంగా అడుగుపెట్టారు. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా తట్టుకొని నిలబడ్డారు. ఇవాళ ఏపీ రాజకీయాల్లో తిరుగులేని పవర్ స్టార్ గా నిలబడ్డారు. నేనున్న పరిస్థితిని, వెళ్ళపోతున్న పరిస్థితిని ఎలా ఉంది అంటే, ఇల్లేమో దూరం, అసలే చీకటి, గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ధైర్యం ఉంది. ఇక 2008లో పవన్ కళ్యాణ్ జీవితంలో రాజకీయంగా కీలక మలుపని చెప్పాలి. ఆ ఏడాది ఆయన రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు. తన సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి యువ విభాగానికి అధ్యక్షునిగా పనిచేశారు. ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత పవన్ పార్టీని విడిచిపెట్టారు. ఈ కారణంగానే 2 ఏళ్ల పాటు అన్నయ్య చిరంజీవితో పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. రాజకీయాల్లోకి రావడం కోసమే సినిమాలోకి వచ్చానని చెప్పే పవన్ కళ్యాణ్ పీఆర్పీ ప్రస్థానం అర్ధాంతరంగా ముగిసిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. 2014 మార్చిలో పవన్ జనసేన పార్టీని స్థాపించారు. అప్పట్లో గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన భారతీయ సెలబ్రిటీ రాజకీయ నాయకునిగా గూగుల్ జాబితాలో చేరారు జనసేనాని. పేద ప్రజలకు సహాయం చేయడానికి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే స్వచ్ఛంద ట్రస్ట్ ను స్థాపించారు. నిత్యం పుస్తకాలు చదవడం పవన్ కళ్యాణ్ కి అలవాటు. అంతేకాదు మంచి వాగ్దటి కూడా. మార్షల్ ఆర్ట్స్ లో కూడా పవన్ కు ప్రావీణ్యం ఉంది. కరాటాలో పవన్ కి బ్లాక్ బెల్ట్ కూడా ఉంది. నిజానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతోనే రాజకీయం ప్రారంభించలేదు. ప్రజారాజ్యం పార్టీలో యువత విభాగం, యువ రాజ్యానికి పవనే అధినేత. 2009 ఎన్నికల సమయంలో పవన్ చేసిన హై వోల్టేజ్ ప్రచారం మెగా అభిమానులను కిక్కెక్కించింది. పంచుల డైలాగ్ అయితే ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు.
అయితే ప్రజారాజ్యం డిజాస్టర్ తర్వాత పవన్ సొంత పయనం ప్రారంభించడంతో ఏపీ రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. మార్చి 14, 2014న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. కానీ ఓట్లు చీలిపోకూడదన్న లక్ష్యంతో బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతుగా నిలిచారు. అందుకోసం పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించలేదు. కొన్ని ప్రజా సమస్యల పరిష్కారాన్ని మాత్రమే కోరుకున్నారు. తర్వాత జనసేన పార్టీని ప్రజల ముందు బలంగా పెట్టాలన్న లక్ష్యంతోనే కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేశారు. ఆ ప్రయత్నం ఫెయిల్ అయింది. తాను స్వయంగా 2 చోట్ల ఓడిపోయారు. అయినా కుంగిపోలేదు. మొక్కవోని పట్టుదలతో ముందుకు సాగారు. ఇప్పుడు పవర్ మార్చేసంత బలం తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్. సినిమాలో స్టార్ గా అంచెలంచెలుగా ఎదుగుతూనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. రాష్ట్ర విభజన ఖాయమయ్యాక 2014 ఎన్నికలు మరెంతో దూరం లేవనగా 2014 మార్చి 14న జనసేన పార్టీని పవన్ స్థాపించారు. ప్రశ్నిస్తానంటూ ఆయన రాజకీయాలు అడుగుపెట్టారు. పవర్ స్టార్ కాస్త జనసేనానిగా మారారు. ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి అనుభవజ్ఞుడైన చంద్రబాబు విజయానికి కృషి చేశారు. 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా మోదీతో పవన్ 2014 ఎన్నికల తర్వాత అధికార పార్టీకి టైం ఇచ్చే ఉద్దేశంతో పవన్ సైలెంట్ అయిపోయారు. దీంతో ప్రతిపక్షం పవన్ ను ప్యాకేజీ స్టార్ అంటూ ఎద్దేవా చేసింది. ఇది ప్రజారాజ్యం 2 అని అన్న పార్టీ పోస్ట్ పెయిడ్ అయితే తమ్ముడి పార్టీ ప్రీపెయిడ్ అనే విమర్శలు కూడా వచ్చాయి. అంతేకాదు ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ గా మారారు. సొంత డబ్బుతో రాజకీయాలు నెరిపారు. సినిమాలో స్టార్డమ్ తాను ఎప్పుడు కోరుకోలేదని పవన్ కళ్యాణ్ చెబుతుంటారు. జీవనోపాధి కోసమే సినిమాలని, తన దృష్టి అంతా ఎప్పుడూ సమాజం పైనే ఉంటుందని చెబుతుంటారు. పవన్ కళ్యాణ్ సమాజంలో ఉన్న అసమానతలపై మాట్లాడేటప్పుడు అనుకోకుండానే ఆవేశపడతారు. అది ఆవేశం కాదు, ఆయన మనసులో ఉన్న తపన, సమాజాన్ని బాగు చేయాలన్న ఆరాటం. అందుకే రాజకీయాలపై మొదటి నుంచి ఎంతో ఆసక్తి చూపించేవారు. అందులో ఎన్నో వేధింపులు ఉంటాయని తెలిసి కూడా అడుగుపెట్టారు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా సొంత డబ్బుతో రాజకీయం చేస్తూ ముందడుగు వేస్తూ వచ్చారు. నా జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రాసిన ఈ పద్యంలోని పంక్తులను గుర్తు తెచ్చుకుంటా ఉంటాను. ఎలాంటి కష్టసాధ్యమైన పనులైనా సరే గుర్తు తెచ్చుకునేలా మీ ముందుకు వస్తుంటాను. ఎలాంటి దౌర్జన్యాలైనా సరే, ఎలాంటి అవినీతినైనా సరే అరికట్టడానికి, పోరాటం చేయడానికి ఆ పంక్తుల్ని స్ఫూర్తిగా తీసుకుంటాను. నా జీవితంలో చిన్నప్పటి నుంచి అంతేకాదు 2014 ఎన్నికల ఓట్ల చీల్చబోనని సవాల్ చేసి కూటమిలో చేరిన పవన్ కళ్యాణ్ నిజమైన విన్నర్ గా నిలిచారు. ఓట్ల చీల్చబోనని సవాల్ చేసి మరీ తాను అనుకున్నది చేశారు. ఎక్కడ తగ్గాలో తెలుసునని నిరూపించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రాధాన్యాన్ని ఏపీ రాజకీయ వర్గాలు ఏ మాత్రం తక్కువ చేయలేవు. ముఖ్యంగా ఆయనను హేళన చేసిన, వ్యక్తిగతంగా దూషించి 5 ఏళ్లుగా టార్గెట్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అసలు తేలికగా తీసుకోలేరు. ఎందుకంటే వారికి అధికారాన్ని దూరం చేసింది పవన్ కళ్యాణే.
ఇక 2019 ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు బీఎస్పీతో పొత్తు పెట్టుకుని జనసేనాని ఎన్నికల బరిలో దిగారు. ఎన్నికల ముందు అనూహ్యంగా బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం పట్ల వైఎస్ఆర్సీపీ అనుమానాలు వ్యక్తం చేసింది. టీడీపీ జనసేన మధ్య రహస్య పొత్తు ఉందని విపక్షం ఆరోపించింది. కానీ జనసేనాని వాటిని తిప్పుకొట్టారు. వచ్చే ఎన్నికల తర్వాత కానిస్టేబుల్ కొడుకు సీఎం అవుతాడంటూ జన సైనికులను ఉత్సాహపరుస్తూ ముందుకెళ్తున్నారు. పార్టీకి క్యాడర్ లేకున్నా అన్ని తానే అయిన పవన్ ఎన్నికల్లో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజారాజ్యం అనుభవాలలో వేరే పార్టీల నేతలను పార్టీలో చేర్చుకోవడం పట్ల పవన్ పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో పేరున్న నేతలెవరూ జనసేనలో చేరలేదు. అంతకుముందు ఉద్దానం కిడ్నీ బాధితుల తరపున పోరాటం, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల పక్షాన పోరాడటం, ఇలా అడపాదడప ప్రజా సమస్యలపై గలం వినిపించిన పవన్ కళ్యాణ్ 2019 మార్చిలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తొలిసారి టీడీపీకి, చంద్రబాబుకి వ్యతిరేకంగా మాట్లాడారు. ప్రత్యేక హోదాపై పదే మాట మార్చిన బాబు వైఖరిని తప్పుబట్టారు. ప్రత్యేక హోదా అడిగితే ప్యాకేజీ పేరిట పాచిపోయిన లడ్డులు ఇచ్చారంటూ జనసేనాని కేంద్రం తీరును విమర్శించారు. మొదటి నుంచి ఏపీకి హోదా కావాలనే వైఖరికి ఆయన కట్టుబడ్డారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టండి, అవసరమైతే ఎంపీల మద్దతు నేను కూడగడతానంటూ ముందుకొచ్చారు. నా తుది శ్వాస విడిచే వరకు పార్టీని నడుపుతానంటూ ఎన్నికల తర్వాత జనసేన ఉండదని విమర్శించే వాళ్లకు జనసేనాని గట్టిగా బదులిచ్చారు. గత 2 ఎన్నికల్లో 2 వేర్వేరు పార్టీల తరపున ప్రచారం నిర్వహించి మిశ్రమ ఫలితాన్ని పొందిన పవన్ కళ్యాణ్ ఈసారి తన సొంత పార్టీ తరపున ఎలాంటి ఫలితాన్ని అందుకున్నారో మరికొద్ది రోజుల్లో తేలనుంది. ఈ ఎన్నికల్లో అద్భుతం జరుగుతుందని ఆశించడం లేదు. ప్రతికూల ఫలితం వచ్చినా ప్రజాసేవ చేస్తా, 25 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటానని పవన్ ఘంటాపదంగా చెబుతున్నారు. పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లక్ ఇన్నాళ్లకు మారింది. గత 10 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఆయన చెమటోడ్చి పనిచేశారు. 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రజల్ని తనను ఆదరించకపోయినా రాజకీయాల నుంచి వెనక్కి తగ్గలేదు. ఓపికతో ఎదురు చూశారు, ధైర్యంతో పోరాడారు. చివరికి 3వసారి ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవర్ స్టార్ ఘన విజయాన్ని సాధించారు. బీజేపీ, టీడీపీతో కలిసి కూటమిగా జనసేనను పోటీగా దింపారు పవన్ కళ్యాణ్. ఏపీ వ్యాప్తంగా మొత్తం 21 స్థానాల్లో బరిలోకి దిగారు. అయితే పవన్ గత ఎన్నికల్లో పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటే వచ్చింది. కానీ ఈసారి జనసేన పోటీ చేసిన 21 స్థానాలకు 21 కైవసం చేసుకుంది. అటు 2 ఎంపీ సీట్లకు 2 కూడా దక్కించుకున్నారు. 100% స్ట్రైక్ రేట్తో పవన్ ఈసారి జనసేనతో తన సత్తా చాటారు. రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించారు. ఈసారి ఏపీ ఎన్నికల్లో ఆయన గేమ్ చేంజర్ అయ్యారు.